వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి టాపిక్ అనమాట. ఏంటంటే ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. ఓకే, సో ఆడవాళ్ళ కోసమే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే, నేను ఇంట్లోనే ఉన్నాను, హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ చదువు అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉన్నాను, ఏదైనా ఖాళీగా ఉండకుండా చేసుకుంటే బాగుండు అనేసి అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలాగే డబ్బులు సంపాదించాలి, నాకంటూ ఒక ఓన్ క్రియేటివిటీ, ఓన్ మనీ అనేది నేను తీసుకోవాలి అనేసి ఉంటుంది చాలామందికి. కానీ చాలామంది అలా చేయలేక, అవకాశాలు లేక డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఫోన్ పట్టుకొని కూర్చొని ఉంటారు, కానీ ఏమి చేయలేని పరిస్థితి అలా ఉంటుందన్నమాట. సో ఈ బెస్ట్ 5 టిప్స్ అనేది మీరు విన్న తర్వాత నిజంగా మీకు కంపల్సరీ మీరు ఎర్నింగ్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఓకే, సో మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వన్ అయితే నేనైతే చెప్తాను, కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ అని చెప్తాను. ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో, మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ అనేది ఇన్ఫర్మేషన్ కూడా, మనకి కంటెంట్ అనేది కూడా యూట్యూబే ఇస్తుంది. మనకి ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లోనే మనం డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు, ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మేము ఫేస్ చూపించలేము అనేసి ఎవరైనా అట్లా అనుకుంటే, ఫేస్ చూపించకుండా అయినా కూడా మీరు రకరకాలుగా యూట్యూబ్లో చేసేసుకోవచ్చు వీడియోస్ అనేవి. ఓకే, సో ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ అయితే బెస్ట్ అనేసి నేను చెప్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టైలరింగ్ అనమాట. టైలరింగ్ ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఖాళీ టైంలో మీరు చేసుకోవచ్చు. 1 డేకి 300 to 500 ఎలాగైనా కూడా మీరు సంపాదించుకోవచ్చు అనమాట. ఈ టైలరింగ్ అనేది ఒకవేళ ఎవరైనా ఇచ్చినప్పుడు కమిషన్కి కుట్టడం కానీ, లేకపోతే మన బట్టలు మనం కుట్టుకోవడం కానీ, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా తెచ్చిచ్చినప్పుడు మనం తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఏదో మన పాకెట్ మనీకో లేకపోతే ఏదో ఒకటి పిల్లలకైనా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఇది చేసుకోవచ్చు. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ట్యూషన్ అనమాట. ట్యూషన్ చెప్పుకోవచ్చు. మీరు 10th క్లాస్ వరకు చదివినా కూడా చాలు, పెద్ద పెద్ద హయ్యర్ క్లాసులు చదవాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇంటి పక్కల చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈవినింగ్ టైంలో ట్యూషన్ చెప్పుకున్నా కూడా, మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ ట్యూషన్ చెప్పుకున్నా కూడా మంత్లీ వచ్చేసి మీరు 5,000 to 9,000 వరకు మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్యూషన్ అనేది మనకి 1 రూపీ కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మీషో యాప్ అనమాట. మీషో అనేది చాలామంది లేడీస్ అనేది యూజ్ చేసుకుంటూనే ఉన్నారు. బట్ అది మనము ఎవరికైనా, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మనం ఏమైనా కొత్త కొత్త క్యాటలాగ్ అనేవి మనం అప్పుడు లాంచ్ అయినప్పుడు వాళ్ళకి చూపించడం ద్వారా, వాళ్ళకి పంపించడం ద్వారా వాళ్ళు దాన్ని కొనుక్కోవడం ఇలా జరుగుతుంది. వాటి ద్వారా మనకి పర్సంటేజ్ రూపంలో మనకి ఇన్కమ్ క్రెడిట్ అవుతుందన్నమాట. ఓకే, కమిషన్ రూపంలో వస్తుంది. సో మీ షాప్ కూడా చాలా బెటర్గా యూజ్ అవుతుంది. దానివల్ల కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చాలామందికి మీషో యాప్ వల్ల తెలీదు ఇంకా చాలామంది జనాలకి. సో వాళ్ళకి కూడా మీరు యూజ్ చేసుకొని మీరైతే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ వచ్చేసి క్యాటరింగ్ అనమాట. క్యాటరింగ్ ఇంట్లోనే కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఆదాయం లేదు, బయటికి వెళ్ళి పని చేసే పరిస్థితి లేదు కదా. సో అలాంటప్పుడు క్యాటరింగ్ అనేది మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లోనే అన్నీ తెచ్చిపెట్టుకొని, కూరగాయలు అవంతా కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా తెచ్చిపెట్టుకొని మనం ఇంట్లోనే కూర్చొని చేసుకొని వాళ్ళకి సర్వైజ్ చేసినట్లయితే మనకి కూడా మనీ అనేది మిగులుతుంది, బాగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లీ ఒక పెళ్ళి కానీ, లేదంటే ఒక ఫెస్టివల్, ఏదో ఒక ఫంక్షన్ కానీ ఒక్కటి చేసుకున్నా కూడా మనకి ఇన్కమ్ అనేది క్రెడిట్ అవుతుంది. అవునా కాదా చెప్పండి? ఖచ్చితంగా కదా. ఖాళీగా ఉండే బదులు ఇవన్నీ చేసుకుంటే కూడా ఈ బెస్ట్ 5 టిప్స్ అనేవి మీరు ఏదైతే పాటిస్తారో కంపల్సరీ మీకు ఎర్నింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఇవన్నీ పాటించినా కూడా మీకు డబ్బులు కుదరట్లేదు, రావట్లేదు అన్నట్లయితే నిజంగా చెప్తున్నా, మీరు పర్ఫెక్ట్గా చేయనట్లు లెక్క. నిజంగా నేనైతే ఇదే ఫాలో అవుతున్నా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవాలనిపించింది. సో అందుకే నేను చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.